న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పై పెట్రోల్ పోసి సజీవ దహనయత్నం. వరంగల్లో సంచలనం. కాంగ్రెస్ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన రౌడీ షీటర్. ఎమ్మెల్యే అనుచరుడిపై హత్యాయత్నం. కాంగ్రెస్ కార్యకర్త వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అడప మహేష్ పై రౌడీ షీటర్ పత్తి కుమార్ శనివారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన గీసుకొండ మండలం కోట్లింగాల ప్రాంతంలో జరిగింది. ఎన్టీఆర్ నగర్ కి చెందిన అడప మహేష్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు అత్యంత సన్నిహితుడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంతో అది జీర్ణించుకోలేని పత్తి కుమార్ మరో కాంగ్రెస్ కార్యకర్త జన్ను కుమార్ తో మహేష్ శనివారం రాత్రి కోటిలింగాల ప్రాంతానికి పిలిపించాడు. నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావని మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు బాధితుడు తెలిపారు. స్థానికులు తీవ్ర గాయాలైన మహేష్ ని రాత్రి చికిత్స కోసం ఎంజిఎం కి తరలించారు. వేరే కార్యక్రమం ఉంటే అడిగి వేసిన కాంగ్రెస్ పార్టీలో సంస్థ కాంగ్రెస్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణాలు అంతా జరిగిన తర్వాత నేను లాస్ట్ అంతా అయిపోయింది. జన్ను మాది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిడికి రానంటే ఈ టైంలో ఎందుకు తీయనంటే అన్న నువ్వు రానని అన్నాడు. అన్న తర్వాత ఈ టైంలో గిట్ రావద్దు, అసలు ఏరియా చాలా డేంజర్ అని చెప్పినాడు. అన్న తర్వాత ఏం కాదన్నా ఇదంతా మన ఏరియా అన్న అన్నాడు. వద్దు లైట్ల కింద కూసుకోవాలని చెప్పిన. అన్న తర్వాత ఏం కాదన్న మంచి డేంజర్ ఏరియా అని నేను చెప్పినాడు. రమ్మని చెప్పాను. అక్కడ నేను పెగ్గు తాగిన వస్తే వచ్చిండు, మాట్లాడి అతను మాట్లాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినావురా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు. ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథకంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు, ఇంతియాజ్ ఫోన్ చేయాలంటే ఇంతియాజ్ ఫోన్ చేస్తే అలాంటి గురించి ఏందని నాకు సెల్లు గుంజుకున్నాడు. అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు పత్తి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నాకు నా కుటుంబ సభ్యులకు మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నా ఇంటియా నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో వదిలిపెట్టాను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను, తప్పు చేస్తా. మా గ్రామ ప్రజలకు క్షమాభిక్ష చేస్తున్నా. నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాకు ఇదివరకే అనారోగ్యంతో 26 ఏళ్ల నుంచి సుదీర్ఘ కష్టకాలంలో కష్టపడతాను మొత్తుకున్నా. సరే కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని నేను చంపుతానని ఇంత స్కెచ్ చేయలేదు. అందరూ నా ఊళ్ళే, నా తమ్ములే, నా అన్నదమ్ములే, నా అక్క చెల్లెలే, నా కుటుంబం చూస్తా నా ఊరే అనుకుని ఎప్పుడైనా నా ఊరేమైనా తప్పు చేసి నా ఊరికి గమనిస్తాను అనుకున్నా. కానీ ఇంత దారుణం కానీ పెట్రోల్ పోసి ధైర్యటు తగలబెట్టడం అంటే ఇంత దారుణం చూడలేదు. అతని విషయంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేయాలని పోలీసు వాళ్ళకు చేయలేదు. ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు? ఒక జీవిత ఖైదు పడ్డాడు వాడు. వాడిని ఎందుకు వదిలిపెట్టారు పోలీసు వాళ్ళు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వాడు పట్టవలు పెట్రోల్ పోసి వద్దని స్కెచ్ చేసి నేను అర్థం చేసుకోలేదు. అందరు నా కూటమే, నా స్వభావమే అనుకున్నా గానీ, అందరు నాన్నదమ్ములే అనుకున్నా గానీ, ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లా పెట్రోల్ పోసి బహిరంగ నన్ను తగలబెట్టడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారుడు ఏదైతే శ్రీకాచారి కష్టపడే కార్యకర్త నేను 26 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఇలా నన్ను అయిపోయింది. నా కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదుకొని నా సాగుకు కారణమైన వాడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని, వాడికున్న ఎవరు సహకరించిలో వాడిని లిస్ట్ తీయాలని ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, మా ఎమ్మెల్యే గారికి, జిల్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే నా సావ్య మార్గమైన చివరి దిశలో నేను అనుకున్నా. కానీ ఇంతటి ఘోరం అయితే నేను ఎప్పుడు స్పందించలేదు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి నా ఇంటి నా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మా కాంగ్రెస్ పార్టీకి టీం చేస్తున్నా. ఇలాంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ రావాలని మారుకొని ఏం చేస్తుంటే ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రౌడీ షీటర్ అయిన పత్తి కుమార్ కానికి డైరెక్ట్ వచ్చి వాడిని ఎన్కౌంటర్ చేయకుండా ఇదివరకే వాడు నా మీద మర్డర్ కేసు చేసిండు. అది చెప్పుకున్నా. ఇది వాగ్మూలం పరిగణించుకొని రేపటికైనా చనిపోయిన దండం పెట్టడానికి సిపి గారికి నా చేతిలో వస్తలేవు. ఇలాంటి ప్రభుత్వాలు రేపు తక్షణం ఎన్కౌంటర్ చేస్తేనే నా ఆత్మకు శాంతి చేకూరుస్తానని కోరుకుంటానా.
నా చివరి అంశం. ఆల్రెడీ నాకు అన్ని అవయాలు కోల్పోయినాయి. నా ఛాతి మీద జూత మొత్తం కాలిపోయినాయి. చెప్పలేని అంశం. నాకు మాట చూత రావడానికి వస్తలేదు. గొంతు మీద పోసిండు వాడు. వాడిని కౌంటర్ చేయాలి తక్షణమే. నైట్ 9 అవుతుంది. ఫోన్ చేసిన 8:30 అవుతుంది. ఫోన్ చేస్తే వస్తాన లక్ష్మి అని అన్నాడు. అంటే సరే ఇవన్నీ అన్నాడు. అంటే ఇక మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఎవరు ఫోన్ చేసిండు, జన్ను మధును సంపదు ఇద్దరు ఫోన్లు చేసి ఆయన నాటికి రప్పించుకొని ఇక ఎట్లా కెచ్చేసిల్లో, ఇక ఏ రకంగా చేసిల్లో ఇక వేసి ఇక నా భర్త మీద అట్లా ఆయన వెనక ఇక పోయినాక కథం అక్కడ కోట్లింగాల గుడి ఇక చీకటి ఉన్నది కదా, 9 అవుతుంది. ఇక కథం పెట్రోల్ పోసిళ్ళు, అగ్గిపుల్లకి వెనక మరలేదు. ఇక ఎవరు? పత్తి కుమార్ గారు పోసిళ్ళు. ఏమన్నా గొడవలున్నాయి వాళ్ళిద్దరికి? వాళ్ళిద్దరికి ఏం గొడవలు లేవు, ఏం లేవు. కానీ అంటే ఇక మధ్య వరకు ఇక వాడు అంటే ఇక ఆయన ఒక మర్డర్ చేసిండు కదా, మర్డర్ చేసి వచ్చి మరి ఏం చేసిండు, ఇక సరే తీయి ఇక తమ్మి మంచిగుండు, వాళ్ళ అమ్మ ఉండు వాళ్ళ నాన్న తెలిసిన వాళ్ళు అన్నట్టు, తమ్మి నువ్వు చెప్పరా తమ్మి, నువ్వు అంత పెద్ద మనిషివి కదా, చెప్పు తమ్మి, నువ్వు చెప్పి తింటాడు తమ్ముడు అని అంటే, తమ్మి నువ్వు ఏదైనా షాప్ పెట్టుకో అని చెప్పిండు. వానికి ఏం అన్యాయం చేయలేదు, మంచిగా మాట్లాడిండు, చేసిండు, కాంగ్రెస్ పార్టీలకు తీసుకుపోయినాక ఇవన్నీ వీడు మళ్ళీ ఈ మధ్యలో అయిపోయినాక ఎమ్మెల్యే గెలిచినాక ఇక తర్వాత ఇక ఈయన మీద ఎమ్మెల్యేకు చెప్పుడు, అట్లా ఇట్లా ఇది అది అని చెప్పుడు. అయితే చెప్పుకొని పోనీది మన గురించి తెలియదా, ఎమ్మెల్యే సార్కు తెలుసు అని మేము అనుకున్నాం. సపరేట్ ఊకున్నా ఇక ఏం లేదు. ఒకసారి మొన్న 3 నెలల కింద నుంచి ఇక ఫోన్లు చేస్తాడు. ఇక ఫోన్లు చేసి మహేష్ అన్న ఇగో అప్పుడు నువ్వు తీసుకుపోయినావు, నువ్వు చెప్పినావు ఎమ్మెల్యే ఇక ఏం చేసిండు, ఇక ఆయన కొంచెం ఇక అన్ని మళ్ళీ సిచ్చుర పనులు చేస్తాంటేనే ఎమ్మెల్యే అన్నాడు కదా మహేష్, వాడిని తీసుకొచ్చింది నువ్వే కదా అంటే, నువ్వే తీసుకురమ్మన్నావు కదా సార్, నువ్వు తీసుకురమ్మంటే నేను తీసుకొచ్చినా కదా, నాదేం తప్పు ఉన్నది, మంచిగా ఉంటాడు అనుకున్నా కానీ ఇట్లా చేస్తాడు అనుకోలే కదా అని అంటే, సరే తీగ పని వద్దు, వాడి పార్టీలో అవసరం లేదన్నాడని పార్టీ నుంచి తొలగించేసినాక ఇక ఏం చేసిండు, మళ్ళీ నువ్వు చెప్తేనే తీసుకుంటాడు, నువ్వు చెప్తేనే వింటాడు ఎమ్మెల్యే అనని 3 నెలల కాంచెలు ఫోన్లు చేస్తాడట. చేసి నన్ను చిత్రహింసలు పెట్టుడు, వీళ్ళతోటి వాళ్ళతోటి ఇట్లా అట్లా అని చెప్పుడు, వాళ్ళు నన్ను ఏం చేస్తాడు ఎందుకు అని ఈయన సపరేట్ ఇక రాత్రి ఏం చేసిండు, ఇక మంచిగా ఇక వచ్చేసిండు, పెట్రోల్ పోసిండు. సరే వానికి ఏమని అని చేసిన లంజకొడుకు ఊరు శిక్ష వేయాలి. లంజకొడుకు నా భర్త ఎంత అవస్థపడుతుంటే